హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ పొద్దున్నే వచ్చేసానండి. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? మా పిల్లలు ఉప్మా చేయమన్నారనమాట. ఉప్మా చేయమన్నారని ఉప్మా కోసం అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ముందైతే కట్ చేసేసుకున్నాను నేను. ఉప్మా చేయడం మాకు తెలియదేటమ్మా, ఉప్మా చేయడం గురించి చెప్తాను మనిషి అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. నా స్టైల్లో నాదేదో మా పిల్లలు చేయమన్నారని ఈరోజు ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట. అదే ఏదో తీసి పెడదామని అట్లా పెడుతున్నాను. దాని గురించి మళ్ళీ మీరు ఏదో అనుకోకండి. జస్ట్ ఈరోజు బన్సీ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. బన్సీ రవ్వని ఒక్కొక్క దగ్గర బన్సీ రవ్వ అంటారు, ఒక్కొక్క దగ్గర గోధుమ రవ్వ, పెద్ద రవ్వ అంటారు. మీరే మీ దగ్గర ఏమంటారో నాకైతే తెలీదు. నాకైతే నా బన్సీ రవ్వ అని తెలుసు. గోధుమ రవ్వనే పెద్ద రవ్వ ఉంటుంది కదా, దాన్ని బన్సీ రవ్వ అంటాను అనమాట. దానికోసం అయితే కొంచెం అందులో పల్లీలు వేపించి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. పంటి కింద క్రిస్పీగా పడుతుంటాయి. అందుకని పల్లీలు అయితే కొంచెం వేయించుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట ఉప్మాకి. ఈ బొంబాయి రవ్వ ఉప్మాకి, బన్సీ రవ్వ ఉప్మాకి తేడా ఏంటంటే, బొంబాయి రవ్వ ముందు వేపుతాం కదండి, బన్సీ రవ్వ అయితే వేపరు. ఆ వేపరు నాకైతే తెలీదు. నేనైతే వేపను అనమాట. జస్ట్ తాలింపు పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత అన్నీ చూసుకొని ఇంకా అందులో డైరెక్ట్గా రవ్వ పోసేసుకోవడమే. ఇంకా ఉప్మా రెడీ అయిపోద్ది అనమాట మనకి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా ముందు పచ్చివాసన పోతాయని ముందైతే వేస్తాను. టమాటాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత నీళ్ళైతే పోసుకోవాలండి. ఉప్మా గురించి కాదు కానీ ఏదో మాట్లాడదామని అనుకున్న ఏదో చిన్న టాపిక్ అనమాట. ఇదివరకు మన ఊర్లో మట్టి పొయ్యిలు అవన్నీ ఉండేవండి ఇదివరకు. ఇప్పుడైతే మనకి గ్యాస్ పొయ్యిలు ఇక్కడ ఊర్లో సిటీకి వచ్చాక అంతా గ్యాసు, కరెంటు పొయ్యిలు అలవాటు అయిపోయినాయి. ఊర్లో అయితే పల్లెటూర్లంట మాకైతే అప్పుడు బాగుండేది. మాకు అంటే మా వరకు కాదు కానీ మా అమ్మ వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే మట్టి పొయ్యిలు, దాన్ని పొద్దున్నే లేచి చక్కగా పేడ పెట్టి అలికికుని చక్కగా ఒరిపిండేసి ముగ్గులు పెడితే భలేగా బాగుండేదనమాట. ఇప్పుడు లేదు, మట్టి లేదు, పేడ లేదు, పిడక లేదు, అలకడం లేదు, ఏమీ లేదనమాట. మనకి గ్యాస్ స్టవ్లు, ఈ స్టీల్ పొయ్యిలు ఇవన్నీ వచ్చాయి కదా, కరెంటు కుక్కర్లు ఇవన్నీ ఇంకంతా దాని మీద అయిపోతుంది. తుడుచుకోవడం పెట్టుకోవడం అనేసి అంటే ఇంకా గ్యాస్ పొయ్యినే కొంచెం పొద్దున్న లేచి తుడుచుకొని కొంచెం నీట్గా ముగ్గులు అవి పెట్టుకుంటాం. కానీ మరి పొయ్యిలు అయితే ఎవరు వాడకం లేదు. ఇది పల్లెటూరులో అయితే అక్కడక్కడ ఉంది కానీ పల్లెటూరులో కూడా చాలా వరకు గ్యాస్ పొయ్యిలు వాడుకుంటున్నారండి. ఈలోగా ఈ పొయ్యి గురించి మాట్లాడేసరికి మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఉల్లిపాయలు అన్నీ వేసి, ఉల్లిపాయలు, ఈ కరివేపాకు అన్నీ వేసి ఏగిపోయిన తర్వాత ఇంకా నీళ్ళైతే పోసుకున్నాను. సరిపోయినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్మా చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. టమాటాలు, ఎండుమిరపకాయలు వేయడం వల్ల కలర్ అయితే అట్లా వచ్చింది. కొంచెం బన్సీ రవ్వ కూడా రెడ్గా ఉంటుంది కదా, దానివల్ల అయితే ఉప్మా కలర్ కొంచెం రెడ్గా వచ్చిందనమాట. ఈ ఉప్మాని అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చాలా రోజులైంది ఉప్మా చేయలేదు. ఈ ఉప్మా అయితే చేయలేదని చెప్పి ఉప్మా అయితే చేశాను. చివరి దశకి అయితే వచ్చింది ఉప్మా. ఉప్మా అయితే చాలా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది. ఎప్పుడెప్పుడు ఈ ఉప్మా రెడీ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దాం అని మా పిల్లలు అలా చూస్తున్నారు అన్నమాట పక్క నుంచి. ఉప్మా అయితే గుండె దగ్గరికి అయితే వచ్చింది. మా పెద్దోడైతే నేను ఉప్మా చేస్తుంటే దానికైతే వీడియో తీస్తున్నాడు అనమాట, షూట్ చేస్తున్నాడు అనమాట. ఈ నా ఛానల్ పెట్టడానికి దీనికి అంతటికీ కారణం ఆడేనండి. అమ్మ నువ్వు చెయ్యి, అమ్మ నువ్వు చెయ్యి అనేసి నేను ఎంత సిగ్గుపడుతున్నా, వెనక్కి తగ్గుతున్నా ఆడైతే నువ్వు చేయగలవు, చెయ్యి చెయ్యి అని నాకు చెప్తా ఉంటాడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.